హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు ఆగ్రహం రాష్ట్రమంతా బిగ్ షాక్. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే న్యాయవాదులు తరచూ కోర్టు ముందు తప్పుడు ప్రకటనలు చేయడంతో పాటుగా దోషులను ముందస్తుగా విడుదల చేయాలనే పిటిషన్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి కేసులు వచ్చినప్పుడల్లా మా విశ్వాసం చెదిరిపోతోంది అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు అభయ్ ఓకా అలాగే అగస్టిన్ జార్జ్ మహీస్తో కూడినటువంటి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులలో తన వేదనను నమోదు చేసింది. గత 3 వారాల్లో అనేక పిటిషన్‌లో తప్పుడు ప్రకటనలు జారీ అయినట్టుగా గుర్తించింది. ఈ కోర్టు పెద్ద సంఖ్యలో పిటిషన్‌లు దాఖలయ్యాయన్నమాట. ఇందులో శాశ్వత ఉపశమనం మంజూరు చేయకపోవడంపై ఫిర్యాదులు చేస్తున్నారు. గత 3 వారాల్లో ఇది 6వ లేదా 7వ కేసు. కఠోరమైన తప్పుడు ప్రకటనలు ఉన్నాయని ధర్మాసనం ఇటీవల అప్లోడ్ చేసినటువంటి సెప్టెంబర్ 10 ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. మన వ్యవస్థ విశ్వాసం మీద పనిచేస్తోంది. మేము కేసులు విన్నప్పుడు బార్ సభ్యులను విశ్వసిస్తాము. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మా విశ్వాసం చెదిరిపోతోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది 2024 జూలై 15న జైలు అధికారులకు పంపినటువంటి ఈమెయిల్లో తప్పుడు ప్రకటనలు మళ్ళా పునరావృతమయ్యాయని చెప్పేసి తెలిపింది. ఇది ఆదర్శప్రాయమైన ఖర్చులు ఇవ్వాల్సిన సరైన సందర్భము. అయితే పిటిషనర్లకు వారి న్యాయవాదులు చేసిన తప్పులకు మేము జరిమానా విధించలేమని ధర్మాసనం పేర్కొంది.